సో వేరియబుల్స్ మనం ఏదైనా కొంత అమౌంట్ ఆఫ్ డేటా మన అప్లికేషన్ ఎప్పుడైతే రన్ అవుతుందో ఆ అప్లికేషన్ రన్ అవుతప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేసుకోవడానికి వేరియబుల్స్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, అందరికి నా వాయిస్ వినపడుతుంది కదా? Yes, sir. ఓకే. ఎప్పుడైతే మన యొక్క అప్లికేషన్ మన యొక్క ప్రోగ్రామ్ ఏదైనా నార్మల్ సింపుల్ ప్రోగ్రామ్ కానీ ఒక అప్లికేషన్ కానీ రన్ అవుతున్నప్పుడు టెంపరీగా కొంత ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి మనం వేరియబుల్స్ని యూజ్ చేసుకుంటాం. ఆ వేరియబుల్స్లో మనకి 2 టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి. ఒకటి బేస్డ్ ఆన్ టైప్, డేటా టైప్ని యూజ్ చేసుకొని మనకు 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ప్రిమిటివ్ వేరియబుల్స్ అండ్ రిఫరెన్స్ వేరియబుల్స్ ఆర్ నాన్ ప్రిమిటివ్ వేరియబుల్స్. ఓకే, నెక్స్ట్ ఇవి రెండు కూడా డేటా టైప్స్ని బేస్ చేసుకొని. ఎందుకు ప్రిమిటివ్ వేరియబుల్స్ అని వింటున్నాం అంటే మనం ఎప్పుడైతే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకునేటప్పుడు వాటికి ముందు దాని యొక్క డేటా టైప్ని మనం ఇంట్ కానీ బైట్ కానీ సాట్ కానీ ఓకే బులియన్ టోటల్ 8 డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో ఆ టోటల్ 8 డేటా టైప్స్ని మనం ఇక్కడ యూజ్ చేసినప్పుడు వేరియబుల్కి ముందు సో వాటన్నింటి కూడా ప్రిమిటివ్ వేరియబుల్స్ అని అంటాం. ఓకే, సో ఆ రిఫరెన్స్ వేరియబుల్ ఏవైతే డేటా టైప్స్ ఉన్నాయో ఆ డేటా టైప్స్ ప్రిమిటివ్ డేటా టైప్స్ని యూజ్ చేసిన వేరియబుల్స్ అనేవి కూడా మనం ప్రిమిటివ్ వేరియబుల్స్ అని అంటాం. రిఫరెన్సివ్ వేరియబుల్స్ అంటే మనం పర్టికులర్గా కొన్ని క్లాసెస్ క్రియేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఇంతకుముందు మనం ప్రీవియస్ క్లాస్లో కూడా ఎగ్జాంపుల్ అనే ఒక క్లాస్ని క్రియేట్ చేసుకుంటాం. ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే ఆ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ డేటా టైప్ కింద తీసుకుంటాం. సో ఇలా న్యూ ఎగ్జాంపుల్. సో ఇలాంటివన్నిటిని కూడా మనం రిఫరెన్స్ వేరియబుల్స్ అని అంటాం. మనం పర్టికులర్గా ఏవైతే క్లాసెస్ క్రియేట్ చేసుకుంటామో క్రియేట్ చేసుకున్న క్లాసెస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం కానీ లేకపోతే ఆ క్లాసెస్కి ఏదైనా డేటాను అసైన్ చేయడం కానీ సో అలాంటి చేసినప్పుడు వీటన్నిటిని కూడా రిఫరెన్సివ్ వేరియబుల్స్ అని అంటాం. నెక్స్ట్ బేస్డ్ ఆన్ పొజిషన్. ఓకే, పొజిషన్ని బేస్ చేసుకొని కూడా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి. ఓకే, సో అవి 3 టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి. లోకల్ వేరియబుల్, ఇన్స్టెన్స్ వేరియబుల్, లోకల్ వేరియబుల్, ఇన్స్టెన్స్ వేరియబుల్ అండ్ స్టాటిక్ వేరియబుల్స్. లోకల్ వేరియబుల్స్ అండ్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అండ్ స్టాటిక్ వేరియబుల్స్ చాలా ఇంపార్టెంట్. బేస్డ్ ఆన్ పొజిషన్ అంటే మనం రాసే పొజిషన్ని బట్టి దాని యొక్క వాల్యూ దాని యొక్క పొజిషన్ బట్టి మనకు దాంట్లో దాన్ని ఎలా ఎక్కడ యూజ్ చేసుకోవాలనే చేంజెస్ కనపడుతుంది. ఫస్ట్ వన్ లోకల్ వేరియబుల్స్. లోకల్ వేరియబుల్స్ అని అంటే ఏదైతే మనం మెథడ్ రాస్తున్నాం ప్రతి ఒక్క క్లాస్లో కూడా మనం మెయిన్ మెథడ్ అనేది ఒకటి రాస్తున్నాం. మెథడ్ లోపల కానీ పర్టికులర్గా ఒక బ్లాక్ లోపల కానీ రాసుకునే వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేరియబుల్స్ని మనం లోకల్ వేరియబుల్స్ అని అంటాం. ఏ వేరియబుల్స్ని అయితే మనం ఒక పర్టికులర్ మెథడ్ లోపల కానీ లేకపోతే ఒక పర్టికులర్ బ్లాక్ లోపల కానీ మనం యూజ్ చేస్తున్నామో వాటిని మనం లోకల్ వేరియబుల్స్ అని అంటాం డిక్లరేషన్ చేసేటప్పుడు. ఈ లోకల్ వేరియబుల్స్ని ఓన్లీ పర్టికులర్ ఆ మెథడ్లో మాత్రమే యూజ్ చేసుకోగలుగుతాం. వీటికి ఎలాంటి డిఫాల్ట్ వాల్యూస్ అనేటివి ఉండవు. ఓకే, సో లోకల్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లోకల్ వేరియబుల్స్ని మనం ఓన్లీ ఇన్సైడ్ ద మెథడ్ మాత్రమే డిక్లేర్ చేసుకుంటాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మీకు రాస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. లోకల్ వేరియబుల్స్, ఇందులో మెథడ్. సో ఫస్ట్ మనం ఏది కంపల్సరీగా మనకు మెయిన్ మెథడ్ అనేది కావాలి. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఎప్పుడైతే మనం
ఏవైతే వేరియబుల్స్ని ఒక మెథడ్ యొక్క లోపల కానీ లేకపోతే ఒక పర్టికులర్ బ్లాక్ లోపల కానీ డిక్లేర్ చేసుకుంటాం. అంటే ఏదైనా ఒక కర్లీ బ్రేసెస్ లోపల స్టార్టింగ్ అండ్ ఓపెన్ పాయింట్ లోపల మనం డిక్లేర్ చేసుకోవాలి. ఇన్సైడ్ ద మెథడ్ ఆర్ ఇన్సైడ్ ద బ్లాక్ మాత్రమే తీసుకోవాలి. బ్లాక్స్ అని అంటే మనం నెక్స్ట్ మనం యూజ్ చేసే ఇఫ్ బ్లాక్ అవ్వచ్చు, లేకపోతే ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇప్, స్విచ్, ఫర్ ఈచ్ నెక్స్ట్ టాపిక్లో మీకు వస్తాయి. వాటన్నిటి కూడా మనం ఏమంటామంటే బ్లాక్స్ అని అంటాం. ఎయిదర్ మెథడ్లో కానీ ఒక పర్టికులర్ బ్లాక్లో కానీ మనం ఎప్పుడైతే వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుంటున్నామో అలాంటి వేరియబుల్స్ని మనం లోకల్ వేరియబుల్స్ అని అంటాం. ఓకే, ఈ లోకల్ వేరియబుల్స్ని మనం ఓకే, సో ఈ లోకల్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓన్లీ ఆ లోకల్గా అంటే ఆ మెథడ్ లోపల మాత్రమే మనం వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. అవుట్ సైడ్లో మనం యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేస్తే మనకి ఎర్రర్ అనేది క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 13 ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటాం. ఓకే, ఈ వేరియబుల్స్ని మనం వీటి యొక్క అవుట్పుట్ అంటే ఆ వేరియబుల్లో ఒక కాన్స్టెంట్ వాల్యూ అనేది స్టోర్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఆ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ లోపల ఒక కాన్స్టెంట్ వాల్యూ అనేది స్టోర్ చేసుకుంటున్నాం. దీనికంటే ముందు మీకు ఇంకోటి కూడా తెలియాల్సింది ఏంటంటే ఒక వేరియబుల్ని డిక్లరేషన్ చేసేటప్పుడు వేరియబుల్ యొక్క సింటాక్స్ ఏంటనంటే ఫస్ట్ మీరు మోడిఫైడ్స్ ఆర్ కీవర్డ్స్ని యూజ్ చేస్తారు. మోడిఫైడ్స్ ఆర్ కీవర్డ్స్. ఓకే, మోడిఫైడ్స్ అంటే ఇక్కడ పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అనే 3 మోడిఫైడ్స్ ఉంటాయి. యాక్సెస్ మోడిఫైడ్స్ వాటిని యూజ్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేకపోతే లేదు, ఆప్షనల్. ఇవి రాసినా రాయకపోయినా పెద్ద ప్రాబ్లం అనేది లేదు. నెక్స్ట్ స్పేస్ ఇచ్చేసి డేటా టైప్ అనేది తీసుకోవాలి. ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు మోడిఫైర్స్ అనేటివి ఆప్షనల్. మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, కంపల్సరీగా డేటా టైప్ని మాత్రం ఇవ్వాలి. సో డేటా టైప్, ఈ డేటా టైప్ ఏదో ప్రిమిటివ్ డేటా టైప్ అయి ఉండొచ్చు, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ కూడా అయి ఉండొచ్చు. డేటా టైప్ని మీరు యూజ్ చేసేటప్పుడు ఏదో ప్రిమిటివ్ డేటా టైప్ కానీ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వేరియబుల్ యొక్క నేమ్ ఉండాలి. ఈ వేరియబుల్ యొక్క నేమ్ ఎలా ఉండాలి? కంపల్సరీగా ఐడెంటిఫైడ్ రూల్స్ బేస్ చేసుకొని ఉండాలి. ఓకే, నెక్స్ట్ వేరియబుల్ ఈక్వల్ టు ఒక వాల్యూని అసైన్ చేయడం. జస్ట్ వేరియబుల్ ఇలా డిక్లేర్ ఇలా చేస్తే ఏమంటే జస్ట్ దాన్ని డిక్లరేషన్ చేసి ఉంచడం. ఎప్పుడైతే మీరు ఈక్వల్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తున్నారో ఆ ఈక్వల్టీని యూజ్ చేసి ఏదైనా ఒక కాన్స్టెంట్ వాల్యూని మీరు అక్కడ ఆ వేరియబుల్కి అసైన్ చేస్తున్నారు. ఓకే, ఈక్వల్ టు లేకుండా అక్కడి వరకు వేరియబుల్ నేమ్ వరకు మీరు రాస్తే జస్ట్ డిక్లరేషన్ అది. ఎప్పుడైతే దానికి ఒక ఈక్వల్ టు అనే ఒక వాల్యూ అసైన్ చేస్తున్నారో అలా వాల్యూ అసైన్ చేసినప్పుడు అందులో ఒక వాల్యూ అనేది స్టోర్ చేసుకుంటాం. అంటే వేరియబుల్ అనే నేమ్లో ఒక పర్టికులర్ వాల్యూ అనేది స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ స్టోర్ చేసుకునేటప్పుడు ఎలా డేటా టైప్ బేస్ మీదనే మనం వాల్యూస్ అనేది స్టోర్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ డేటా టైప్ ఇంటీజర్ ఇస్తే ఇక్కడ ఉండే వాల్యూ కూడా రిలేటెడ్ టు ఇంటీజర్ అంటే నెంబర్ అయి ఉండాలి. ఒకవేళ మీరు ఇక్కడ స్ట్రింగ్ ఇస్తే ఇక్కడ కూడా విత్ ఇన్ డబుల్ కొటేషన్స్ లోపల ఒక స్ట్రింగ్ని స్టోర్ చేసుకోవాలి. మీరు ఒకవేళ క్యార్ అని ఇస్తే ఇక్కడ స్టోర్ చేసుకునేటప్పుడు విత్ ఇన్ సింగిల్ కొటేషన్స్ లోపల ఒక సింగిల్ క్యారెక్టర్ని స్టోర్ చేసుకుంటున్నాం. అలా కంపల్సరీగా ఏంటంటే డేటా టైప్ అనేది చాలా ఇంపార్టెంట్. డేటా టైప్ అనేది మనం కంపల్సరీగా రాయాలి. ఒక వేరియబుల్ని రాసేటప్పుడు, ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు, ఆ వేరియబుల్ని అసైన్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా మనకు డేటా టైప్ అనేది ఇంపార్టెంట్. అదే కాకుండా లోకల్ వేరియబుల్స్కి కంపల్సరీగా ఒక వాల్యూ అనేది అసైన్ చేయాలి. వీటికి ఎలాంటి డిఫాల్ట్ వాల్యూస్ అనేటివి ఉండవు. మీరు జస్ట్ ఇలా వదిలేశారనుకోండి, వేరియబుల్ని జస్ట్ డిక్లేర్ చేసి వదిలేస్తే మీకు ఎర్రర్ అనేది కంపైలేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. ఎప్పుడైతే మీరు దాంట్లోకి ఒక వాల్యూని అసైన్ చేస్తున్నారో అప్పుడు మాత్రమే అది తీసుకుంటుంది. ఎందుకంటే లోకల్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎలాంటి డిఫాల్ట్ వాల్యూస్ ఉండవు. అదే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కానీ స్టాటిక్ వేరియబుల్స్కి అయితే వాటికి కొన్ని డిఫాల్ట్ వాల్యూస్ అనేవి ఉన్నాయి. అంటే మీరు రాయకపోయినా డిఫాల్ట్గా ఒక వాల్యూని అది ఇచ్చేస్తుంది. కాబట్టి అక్కడ ఎలాంటి ప్రాబ్లం రాదు. అది ఇక్కడ లోకల్ వేరియబుల్ తీసుకున్నప్పుడు కంపల్సరీగా వాటికి ఏదో ఒక వాల్యూని మీరు అసైన్ చేసుకోవాల్సిందే. ఓకే, నెక్స్ట్ ఈ వేరియబుల్స్ని ఓన్లీ ఈ పర్టికులర్ మెథడ్ లోపల మాత్రమే యూజ్ చేసుకోగలుగుతాం. అవుట్ సైడ్లో యూజ్ చేసుకోవడానికి ట్రై చేసినా మనకు ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఒక సింపుల్ ప్రోగ్రామ్ నేను రాస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి నీట్గా. ఫస్ట్ క్లాస్ నేమ్ వచ్చేసి లోకల్ వేరియబుల్స్. ఓకే, సో ఇక్కడ మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. నెక్స్ట్ ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాం, జస్ట్ డిక్లేర్ చేసి వదిలేస్తున్నాం. ఓకే, సో మనం ఎప్పుడైతే డిక్లేర్ చేసి వదిలేస్తున్నామో అప్పుడు మనకు కంపల్సరీగా ఎర్రర్ అనేది వస్తుంది, కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది.
అది సింటాక్టికల్ మిస్టేక్. ఎప్పుడైతే మనం లోకల్ వేరియబుల్స్‌ని తీసుకుంటున్నామో కంపల్సరీగా వాటికి ఏదో ఒక వాల్యూ అనేది మనం అసైన్ చేసుకోవాలి. ఓకే. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి డైరెక్ట్‌గా పాత్ ఏదైతే కాపీ చేసుకున్నారో ఆ పాత్‌ని కూడా ఇలా కూడా మీరు కాల్ చేయొచ్చు. నెక్స్ట్ కోడ్‌ని కంపైలేషన్ చేయడానికి మనం కమాండ్ ఏమి యూజ్ చేస్తున్నాం? జావా సి స్పేస్ ఫైల్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫైల్ నేమ్ తీసుకోవాలి. సో, ఫైల్ యొక్క నేమ్ లోకల్ వేరియబుల్స్ అని ఇచ్చాను. సో, లోకల్ వేరియబుల్ డాట్ జావా. ప్రాబ్లమ్ ఏంటంటే జావా సి ఫైల్ నాట్ ఫౌండ్. ఫైల్ నాట్ ఫౌండ్ అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే మనం ఎప్పుడైతే ఫైల్ యొక్క నేమ్ అందులో లేదో అప్పుడు మనకు ఆ ప్రాబ్లం అనేది వస్తుంది. సో, ఇక్కడ నేను వేరియబుల్‌లో ఇక్కడ టైప్ చేసేటప్పుడు ఏ అనేది మిస్ అయింది. ఓకే. సో, అందుకు మనకు వచ్చేసింది. ఓకే. సో, ఇక్కడ జస్ట్ వేరియబుల్ డిక్లేర్ చేసాం. మనం ఈ వేరియబుల్‌ని ఎక్కడైనా ట్రై చేసి యూజ్ చేస్తున్నామంటే లోకల్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కంపల్సరీగా మనం వాల్యూ అనేది అసైన్ చేసుకోవాల్సిందే. సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి రన్ చేస్తాం. ఓకే. వేరియబుల్ మైట్ నాట్ హ్యావ్ బీన్ ఇనిషియలైజ్డ్. కంపల్సరీగా మనం అందులో ఏదో ఒక వాల్యూని ఇనిషియలైజ్ చేసినప్పుడు మాత్రమే వాటిని యాక్సెస్ చేసుకోగలుగుతాం. లోకల్ వేరియబుల్స్‌ని. లోకల్ వేరియబుల్స్‌ని ఓన్లీ లోకల్‌గా మాత్రమే యూజ్ చేసుకోగలుగుతాం. ఎలాగైతే ఇప్పుడు మనకు నార్మల్‌గా కూడా మనం చూసుకుంటే స్టేటు, నేషనల్, ఇంటర్నేషనల్. సేమ్ అలానే ఇక్కడ కూడా లోకల్ వేరియబుల్స్, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అండ్ స్టాటిక్ వేరియబుల్స్. ఓకే. ఇది ఓన్లీ పర్టిక్యులర్‌గా ఈ లోకల్‌గా మాత్రమే యూజ్ అవుతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అదే వేరియబుల్‌ని ఔట్ సైడ్‌లో యూజ్ చేయడానికి ట్రై చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. వర్క్ అవ్వదు. వేరియబుల్ నాట్ డిక్లేర్డ్ అని వస్తుంది. ఏదైతే మీరు వేరియబుల్ యొక్క నేమ్ ఇచ్చారో ఆ వేరియబుల్ ఇక్కడ డిక్లేర్ అవ్వలేదని చూపెడుతుంది. ఓకే. సో, అలా. కాబట్టి ఏవైతే లోకల్ వేరియబుల్స్ ఉన్నాయో ఆ లోకల్ వేరియబుల్స్‌కి ఎలాంటి డిఫాల్ట్ వాల్యూస్ ఉండవు. కాబట్టి మనం వాల్యూని ఇనిషియలైజ్ చేయాలి. ఆ లోకల్ వేరియబుల్స్‌ని కంపల్సరీగా మెథడ్ లోపల ఎప్పుడైతే డిక్లేర్ చేస్తున్నామో అప్పుడే వాటిని లోకల్ వేరియబుల్స్ అని అంటాం. ఈ లోకల్ వేరియబుల్స్‌ని ఒకటే డిక్లేర్ చేసుకోవాలని ఏం లేదు. మీకు నచ్చినన్ని ఎన్ని వేరియబుల్స్‌ని కావాలనుకుంటే అన్ని వేరియబుల్స్‌ని ఇక్కడ మీరు డిక్లేర్ చేసుకోవచ్చు. మీకు స్ట్రింగ్ కావాలనుకోండి. స్ట్రింగ్ వేరియబుల్‌ని డిక్లేర్ చేసుకోండి. స్ట్రింగ్ డిక్లేర్ చేసేటప్పుడు కంపల్సరీగా వితిన్ డబుల్ కొటేషన్స్ లోపల ఉండాలి. అదే క్యారెక్టర్‌ని డిక్లేర్ చేస్తే సింగిల్ క్యారెక్టర్ లోపల అంటే వితిన్ సింగిల్ కొటేషన్స్ లోపల ఏదైనా ఒక క్యారెక్టర్‌ని మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఎస్ ఆర్ నో సిట్యుయేషన్ కోసం మనకు బూలియన్ డేటా టైప్‌ని యూజ్ చేస్తున్నాం. ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ ఏదో ఒకటి మాత్రమే ఇక్కడ తీసుకోగలుగుతాం. నెక్స్ట్ ఫ్లోట్ వాల్యూస్ కావాలనుకుంటే ఎయిదర్ ఫ్లోట్ అయినా యూజ్ చేయొచ్చు లేకపోతే డబుల్ అయినా యూజ్ చేయొచ్చు. వీటన్నిటిని ఎప్పుడైతే మీరు ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేసుకుంటున్నారో ఆ వేరియబుల్‌ని మీరు ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవాలని అనుకుంటే కంపల్సరీగా ఆ వేరియబుల్‌ని కంపల్సరీ అసైన్ చేయాలి. వాల్యూ ఏదో ఒకటి మనం అసైన్ చేసినప్పుడు మాత్రమే అది తీసుకుంటుంది లోకల్ వేరియబుల్స్‌లో. ఇవన్నీ కూడా లోకల్ వేరియబుల్స్. సో, ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ దీన్ని రన్ చేస్తాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు ఎప్పుడైనా కానీ నోట్‌ప్యాడ్‌లో రాసేటప్పుడు చిన్న అక్షరం చేంజ్ చేసినా ఫస్ట్ సేవ్ చేసి నెక్స్ట్ కోడ్‌ని కంపైలేషన్ చేసిన తర్వాతనే ఎగ్జిక్యూషన్ చేయాలి. జావా స్పేస్ ఎగ్జిక్యూషన్ నేమ్ లోకల్ వేరియబుల్. ఇక్కడ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ మనం తీసుకోవాలి. ఓకే. 90 అనే వాల్యూ. ఎందుకు మనం అన్ని వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసాం. ఓన్లీ 90 అనే వాల్యూ వచ్చింది. సో, వాటిని మనం ప్రింట్ చేయట్లేదు. జస్ట్ డిక్లరేషన్ చేసి వాటికి ఒక వాల్యూని అసైన్ చేసాం అంతే. కాబట్టి సో, నెక్స్ట్ మిగతా వాటన్నిటికి కూడా మీరు
ప్రింట్ చేసి నాకు ఏదైనా నోట్స్లో కానీ లేకపోతే డైరెక్ట్గా మీరు ప్రాక్టీస్ చేసినా పర్లేదు, మిగతా వేరియబుల్స్ ఏవైతే నేను డిక్లేర్ చేశానో ఆ డిక్లేర్ చేసిన వేరియబుల్స్ని ప్రింట్ చేసి చూపించాలి. ఇది లోకల్ వేరియబుల్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఓకే, నెక్స్ట్ వేరియబుల్స్ ఏంటంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని ఎప్పుడు అని అంటామంటే వీటిని మెథడ్కు బయట రాసుకుంటాం. ఇప్పుడు ఏదైతే లోకల్ వేరియబుల్స్ని మనం మెథడ్ లోపల డిక్లేర్ చేసుకున్నామో సేమ్ అలానే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని క్లాస్ లోపల మెథడ్కి బయట డిక్లేర్ చేసుకోవాలి. ఓకే, ఆ వేరియబుల్స్ని మనం ఇన్స్టెన్స్ టైప్ ఆఫ్ వేరియబుల్ అంటే పొజిషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. వన్స్ మీరు ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని తీసుకున్నప్పుడు వాటి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని ఇంకొక నేమ్ కూడా ఉంది, ఆబ్జెక్ట్ లెవెల్ వేరియబుల్స్ అని కూడా అంటాం. ఎందుకు ఆబ్జెక్ట్ లెవెల్ వేరియబుల్స్ అని అంటామంటే ఇప్పుడు ఒక క్లాస్ లోపల మనం డిక్లేర్ చేసుకున్నప్పుడు ఆ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని మనం యూజ్ చేసుకోవాలంటే కంపల్సరీ వాటికి ఆబ్జెక్ట్ అనేది ఉండాలి. ఏదైనా మనం ఒక ఇన్స్టెన్స్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకున్నామంటే కంపల్సరీగా వాటికి ఆబ్జెక్ట్స్ అనేవి ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ నేను ఒకటి రాస్తాను, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. క్లాస్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ క్లాస్ లోపలనే, దీనికి మెథడ్తో సంబంధం లేదు, అంటే క్లాస్ లోపలే మనం వీటిని డిక్లేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంటీజర్ డేటా టైప్ తీసుకుంటాం, ఇంటీజర్ ఇంటూ ఏ అనే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాం. నెక్స్ట్ స్ట్రింగ్. సో ఫస్ట్ అన్నీ కూడా ఇంటిగ్రల్ డేటా టైప్ ఏవైతే ఉంటున్నాయో వాటన్నిటిని తీసుకుంటున్నాం. బైట్, చాట్, సో నేమ్స్ కూడా 1 2 3 అని ఇవ్వండి. లాంగ్. ఓకే, ఏవైతే ఇంటిగ్రల్ డేటా టైప్స్ ఉన్నాయో వీటన్నిటికి కూడా డిఫాల్ట్ వాల్యూ 0 వస్తుంది. అంటే మనం వీటికి ఎలాంటి వాల్యూ అసైన్ చేయట్లేదు. ఇక్కడ కంపల్సరీగా 40 అనే ఒక వాల్యూని అసైన్ చేస్తాను, కానీ ఇక్కడ ఎలాంటి వాల్యూని మనం అసైన్ చేయట్లేదు, అయినా మనకు డిఫాల్ట్గా ఒక వాల్యూ అనేది వస్తుంది. ఆ వాల్యూ ఏంటంటే 0. ఈ వేరియబుల్స్ మీరు ఎప్పుడైతే ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నారో అప్పుడు మీకు డిఫాల్ట్ వాల్యూ 0 వస్తుంది. కానీ మీరు దీన్ని యాక్సెస్ చేసుకోవాలని అంటే కంపల్సరీగా మనకు ఏ ప్రోగ్రామ్ రాసినా మెయిన్ మెథడ్ అనేది మ్యాండేటరీ. సో ఫస్ట్ ఇక్కడ మెయిన్ మెథడ్ అనేది తీసుకోండి. ఓకే, ఈ వేరియబుల్స్ని మనం యూజ్ చేసుకొని ఎక్కడైనా ప్రింట్ చేయాలంటే మనకు కంపల్సరీగా క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ కావాలి. క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని మనం ఎలా క్రియేట్ చేస్తామనంటే క్లాస్ నేమ్ ఫస్ట్ ఉండాలి. ఓకే, క్లాస్ నేమ్ దానికి ఒక రిఫరెన్స్, వేరియబుల్ యొక్క రిఫరెన్స్ మనం ఎలా ఇస్తాం, ఐడెంటిఫై రూల్స్ బేస్ చేసుకొని ఏదో ఒక నేమ్ని మనం ఇవ్వచ్చు. నెక్స్ట్ న్యూ అనే ఒక ఆపరేటర్ని యూజ్ చేస్తాం. న్యూ స్పేస్ మళ్ళీ క్లాస్ నేమ్ ఏదైతుందో ఆ క్లాస్ నేమ్ తీసుకోవాలి, అండ్ క్లోజ్ విత్ సెమికాలన్. ఇది ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసే సింటాక్స్. ఇక్కడ మన యొక్క క్లాస్ నేమ్ ఏంటి, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అనేది మన యొక్క క్లాస్ నేమ్ కాబట్టి సో ఇన్స్టెన్స్ వేరియబుల్ ఐ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇన్స్టెన్స్ వేరియబుల్. పెరాన్సిస్ కంపల్సరీ ఉండాలి, సెమికాలన్తో ఎండ్ చేయాలి. సింటాక్స్ ఇదే. ఒక ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేసేటప్పుడు మనకు క్లాస్ నేమ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ క్లాస్ నేమ్ ఏదైతే తీసుకుంటామో ఆ క్లాస్ నేమ్ని మనం తీసుకోవాలి. ఇక్కడ క్లాస్ నేమ్ మీరు ఏ డ్యూడ్ అని ఇచ్చారనుకోండి, ఇక్కడ తీసుకోవడం కూడా అదే తీసుకోవాలి. మీరు ఎగ్జాంపుల్ అని ఇచ్చారు క్లాస్ నేమ్, సో ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ అనే తీసుకోవాలి. ఓకే, క్లాస్ నేమ్ మీరు ఏదైతే ఇస్తున్నారో ఆ క్లాస్ నేమ్ని ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో రెండు ప్లేస్లో కూడా చేంజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ క్లాస్ నేమ్ ఏ డ్యూడ్ అని ఇచ్చారనుకోండి. ఓకే, సో సేమ్ అదే క్లాస్ నేమ్ని మళ్ళీ ఇక్కడ కూడా యూజ్ చేయాలి, అప్పుడే మీకు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు ఏదైతే క్లాస్ నేమ్ తీసుకుంటున్నారో అదే క్లాస్ నేమ్ని ఇక్కడ ఇవ్వాలి, అప్పుడే ఈ ఇన్స్టెన్స్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఎలా యాక్సెస్ చేసుకుంటాం, ఇక్కడ రిఫరెన్స్ నేమ్ మీరు ఏదైతే ఇస్తున్నారో దాన్నే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిఫరెన్స్ నేమ్ డ్యూడ్ అని ఇచ్చాను, మీరు తీసుకునేటప్పుడు కూడా సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎల్ఎన్ దాన్ని యూజ్ చేస్తున్నారని అంటే కంపల్సరీగా ఆ వేరియబుల్ యొక్క రిఫరెన్స్ నేమ్ అంటే వేరియబుల్ నేమ్తో పాటు ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ నేమ్ ఏదైతుందో ఆ రిఫరెన్స్ నేమ్ కూడా మీరు తీసుకోవాలి. ఇక్కడ షార్ట్ కట్లో నేను ఎస్ఓపి అని రాస్తున్నా, సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎల్ఎన్.
ఇక్కడ రిఫరెన్స్ నేమ్ ఏముంది, డ్యూడ్ అని ఉంది. సో ఆ డ్యూడ్ని ఇక్కడ తీసుకోవాలి. డ్యూడ్ డాట్, ఇక్కడ వేరియబుల్ యొక్క నేమ్ ఏంటి, బయట అనేది డేటా టైప్, 1 అనేది వేరియబుల్ యొక్క నేమ్. ఆ వేరియబుల్ నేమ్ని ఇక్కడ తీసుకుందాం. ఓకే, సో అప్పుడు ఏమవుతుందనంటే అందులో ఏదైతే వాల్యూ 1లో బై డిఫాల్ట్గా ఇంటీజర్ అంటే ఇంటిగ్రల్ డేటా టైప్స్ ఏవైతున్నాయో వాటన్నిటికి కూడా డిఫాల్ట్ వాల్యూ 0 వస్తుంది. అంటే బయట డిఫాల్ట్ వాల్యూ 0నే, షార్ట్ డిఫాల్ట్ వాల్యూ 0నే, ఇంటూ డిఫాల్ట్ వాల్యూ 0నే, లాంగ్ డిఫాల్ట్ వాల్యూ కూడా 0నే. అంటే మనం ఏ వాల్యూని అసైన్ చేయకపోయినా ఏదో ఒక వాల్యూని ఇచ్చేస్తుంది. ఓకే, ఎందుకు వీటిని ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కంపల్సరీగా ఈ వేరియబుల్స్ అంటే, ఇప్పుడు 1 అనే దాంట్లో ఇంతకుముందు మనం ఏ అనే దాంట్లో 40 అనే ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాం. అంటే ఆ వాల్యూని స్టోర్ చేసుకోవడానికి మనకు స్పేస్ అనేది కావాలి. సో మనం ఆల్రెడీ నిన్న డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఆ ఉండే బైట్స్ని బట్టి ఒక్కొక్క సెల్లో మనం ఏ వాల్యూ స్టోర్ చేసుకోవాలి అంటే డిసైడ్ అవుతాం. సేమ్ అలానే ఇక్కడ కూడా మీరు ఒక డేటా టైప్ ఇచ్చారంటే ఆ డేటా టైప్ని స్టోర్ చేసుకోవడానికి కొంత స్పేస్ అనేది కావాలి, అంటే ఒక మెమొరీ అనేది మనకు కావాలి. సేమ్ అందుకోసం ఇక్కడ ఈ ఇన్స్టెన్స్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ అంటే క్లాస్ లోపల మీరు ఎప్పుడైతే ఇన్స్టెన్స్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నారో ఆ వేరియబుల్స్కి వాటి యొక్క మెమొరీ అలొకేషన్ అనేది ఆబ్జెక్ట్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో అప్పుడే వాటికి మెమొరీ అలొకేషన్స్ కూడా క్రియేట్ అవుతాయి. ఓకే, ఎప్పుడైతే మీకు ఆ ఆబ్జెక్ట్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆ మెమొరీలో ఉన్న డేటా అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. కాబట్టి వీటిని ఇన్స్టెన్స్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ అన్న ఆబ్జెక్ట్ లెవెల్ వేరియబుల్స్ అన్న రెండు సిమిలరే. సో ఇన్స్టెన్స్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ని కంపల్సరీగా క్లాస్కి లోపల మెథడ్కి బయట డిక్లేర్ చేసుకోవాలి. ఆ ఇన్స్టెన్స్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ని మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవాలి అని అంటే కంపల్సరీగా దానికి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆబ్జెక్ట్ మీరు ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో అప్పుడు మాత్రమే వాటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో వీటికి ఎలాంటి వాల్యూ మీరు ఏదైనా ఒక వాల్యూని అసైన్ చేయకపోతే లోకల్ వేరియబుల్స్లో యూజ్ చేసినప్పుడు మనకు ఒక ఎర్రర్ వచ్చింది, కానీ ఇక్కడ అలా ఉండదు. సో డిఫాల్ట్గా కొన్ని వాల్యూస్ అనేవి అసైన్ చేశారు. సో వీటి యొక్క డిఫాల్ట్ వాల్యూస్ 0, అంటే ఇంటిగ్రల్ డేటా టైప్ ఏవైతున్నాయో వాటి యొక్క డిఫాల్ట్ వాల్యూ 0 అని ప్రింట్ అవుతుంది. అదే మీరు నెక్స్ట్ ఫ్లోట్ డేటా టైప్ తీసుకున్నారు అనుకోండి, ఫ్లోటింగ్ డేటా టైప్ తీసుకున్నప్పుడు మీకు 0.0 అనే అవుట్పుట్ డిఫాల్ట్ వాల్యూ. ఫ్లోట్లో మనకి ఏమేమి ఉన్నాయి, డేటా టైప్స్ 2 ఉన్నాయి, ఫ్లోట్ నెక్స్ట్ డబుల్. నెక్స్ట్ ఇంకా మనకి ఏం మిగిలి ఉన్నాయి, క్యార్ డేటా టైప్. ఓకే, క్యార్కి వచ్చేసి ఒక ఎంటీ స్పేస్ అనేది వచ్చేసింది, జస్ట్ ఒక స్పేస్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. క్యార్ డేటా టైప్ ఏదైతే ఉందో ఆ కేర్ డేటా టైప్ యొక్క డిఫాల్ట్ వాల్యూ ఎంటీ స్పేస్, జస్ట్ ఒక స్పేస్ని ఇచ్చేస్తుంది అంతే. నెక్స్ట్ బులియన్ యొక్క డేటా టైప్. బులియన్ డేటా టైప్ మీరు తీసుకున్నప్పుడు దాని యొక్క దాని యొక్క డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి 8. సారీ, వేరియబుల్ నేమ్ 8, డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి ఫాల్స్. ఏదైనా మనం బులియన్ డేటా టైప్ తీసుకున్నప్పుడు మనకు దాని యొక్క డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి ఫాల్స్ అని వచ్చేస్తుంది ఇక్కడ. అదే క్యార్కి అయితే ఎంటీ స్పేస్, అదే డబుల్కి అయితే 0.0. నెక్స్ట్ ఇంకొక డేటా టైప్ కూడా మనం యూజ్ చేస్తున్నాం, అది ప్రిమిటివ్ డేటా టైప్ కాదు, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. అదొక క్లాస్ స్ట్రింగ్. స్ట్రింగ్ యొక్క డిఫాల్ట్ వాల్యూ నల్. సో ఈ వాల్యూస్ ఎలా వస్తున్నాయి అనేది ఇప్పుడు నేను ప్రింట్ చూపించి మీకు చూపిస్తాను. ఒక 1 or 2 నేను చూపిస్తాను, మిగతా వాటికి మీరు చేసి నాకు అవుట్పుట్ అనేది చూపించాలి. సో ఇలా మనకు డిఫాల్ట్ వాల్యూస్ అన్నిటికీ డిఫాల్ట్ వాల్యూస్ అనేవి ఇలా వస్తున్నాయి. సో నేను ప్రింట్ చేసేటప్పుడు కూడా ఆ వేరియబుల్ కంటే ముందు నేను ఒక వాల్యూని కూడా రాసి ప్రింట్ చేస్తాను మీ ఐడెంటిటీ కోసం. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రాస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్లాస్ వేరే క్లాస్ యొక్క నేమ్ మీ ఇష్టం, ఐడెంటిఫైర్ రూల్స్ బేస్ చేసుకొని మీకు నచ్చిన నేమ్ మీరు రాసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని రాస్తున్నాను కాబట్టి క్లాస్ యొక్క నేమ్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని ఇస్తాను. సో మనకు కంపల్సరీ ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాస్తున్నామంటే మెయిన్ మెథడ్ అనేది కంపల్సరీ, కాబట్టి మెయిన్ మెథడ్ని తీసుకుంటున్నాను. స్ట్రింగ్ ఆర్గ్స్. ఓకే, సో నెక్స్ట్ ఇన్స్టెన్స్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ అని అంటే కంపల్సరీగా
మెథడ్కి అవుట్ సైడ్లో క్లాస్కి లోపల మాత్రమే మనం డిక్లేర్ చేసుకోవాలి. సో ఇంటూ సారీ ఒక ఆర్డర్ వైజ్గా ఇంతకుముందు ఎలాగైతే రాస్తామో సేమ్ ఆర్డర్ని మనం ఇక్కడ తీసుకుంటాం. సో ఈ వాల్యూస్ని మనం యాక్సెస్ చేసుకోవాలంటే కంపల్సరీగా దీనికి ఆబ్జెక్ట్ అనేది ఉండాలి. ఆబ్జెక్ట్ అనేది ఉంటే మాత్రమే మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం. కాబట్టి ఫస్ట్ మనం దానికి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి? ఇక్కడ క్లాస్ నేమ్ ఏంటి? ఇన్స్టెన్స్ వేరియబుల్. ఓకే, క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అదే క్లాస్ నేమ్తోనే మనం ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఇంతకుముందు మనం క్లాస్ యొక్క నేమ్ ఏ డ్యూడ్ అని తీసుకున్నాం కాబట్టి అక్కడ ఏ డ్యూడ్ అని ఇచ్చాం. సో ఇప్పుడు ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని తీసుకున్నాం కాబట్టి ఆ క్లాస్ యొక్క నేమ్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్. సో ఐ అని ఇస్తున్నాను షార్ట్కట్లో, న్యూ ఇన్స్టెన్స్ వేరియబుల్. కంపల్సరీగా పెరాన్సిస్ కూడా ఉండాలి. ఓకే, సో కంపల్సరీగా మనకు పెరాన్సిస్ అనేది కూడా యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్క వాల్యూని మనం ప్రింట్ చేసుకోవాలి. 1 వేరియబుల్ 2 వేరియబుల్ అంటే వీటి యొక్క డిఫాల్ట్ వాల్యూ ఏమొస్తుందో మీకు తెలియాలి కాబట్టి నేను డిఫాల్ట్ వాల్యూ ఇచ్చాను. సో మీరు కావాలనుకుంటే ఏదైనా వాల్యూని కూడా అసైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వాల్యూ 1కి 90 అనే వాల్యూ అసైన్ చేశారు. సో 90 అనే వాల్యూ డిస్ప్లే అవుతుంది. మిగతా వాటికి మనం వాల్యూస్ ఇవ్వలేదు కాబట్టి బై డిఫాల్ట్గా ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ని తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ ఇంటిగ్రల్ డేటా టైప్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా 0, ఫ్లోట్ డేటా టైప్ అంటే ఫ్లోట్ డేటా టైప్ ఏవైతున్నాయో వాటికి 0.0, క్యార్కి ఎంటీ స్పేస్, బులియన్కి స్పాల్స్ అని వస్తుంది, స్ట్రింగ్కి నల్ అని డిఫాల్ట్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ నేను కొన్ని ప్రింట్ చేస్తాను, మిగతా వాటిని మీరు ప్రింట్ చేసి నాకు అవుట్పుట్ ఏంటి వచ్చిందని చూపించాలి. ఓకే, చాలా మందికి లేదు కాబట్టి సో నేను మిగతా కూడా అన్ని ఇక్కడ చూపిస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సిస్టమ్ డాట్ సార్కు నోరు ఉంది కాబట్టి ఏదో 0 అంటున్నాడు, అది నిజమగా తెలుసుకోవాలి కదా. సో కంపైలర్తో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ బైట్ వాల్యూ. ఓకే, సో ఈ బైట్ వాల్యూ రాసేటప్పుడు ఏమని ఇచ్చాను? వేరియబుల్ యొక్క నేమ్ 1. ఓకే, సో బైట్ వాల్యూ ఇప్పుడు ఎంత ప్రింట్ అవుతుంది మనకి? 90 అనే ఒక వాల్యూ ఇచ్చాను కాబట్టి ఆ 90 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ఒకవేళ మనం అదే షార్ట్ డేటా టైప్ ఉంది, సేమ్ ఇంటిగ్రల్ డేటా టైప్లోనే షార్ట్ డేటా టైప్, దానికి ఎలాంటి వాల్యూ మనం ఇవ్వలేదు, అక్కడ అసైన్ చేయలేదు, అయినా మనకు వాల్యూ అనేది ఇస్తుంది. ఓకే, షార్ట్ డిఫాల్ట్ వాల్యూ అని రాసుకోండి. వేరియబుల్ నేమ్ 2. నెక్స్ట్ అలానే అన్నిటికీ డిఫరెంట్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా మనం ఇక్కడ ఒకసారి ప్రింట్ చేద్దాం. నెక్స్ట్ 3, ఇది వచ్చేసి ఇంట్. నెక్స్ట్ లాంగ్, దాని యొక్క వేరియబుల్ నేమ్ 4. ఇప్పుడు ఒకసారి రన్ చేస్తున్నాను వీటిని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ప్రోగ్రామ్ సేవ్, ఫైల్ యొక్క నేమ్ ఇన్స్టెన్స్ డాట్ జావా అని ఇస్తాను, సేవ్ ఆల్ ఫైల్స్. ఓకే, సో ఇక్కడ మీరు ఫస్ట్ కోడ్ని కంపైలేషన్ చేయాలి. సో జావా సి స్పేస్ ఫైల్ నేమ్ ఏదైతుందో ఆ ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్. సో ఇక్కడ మనకు ప్రాబ్లం, చాలా చోట్ల ప్రాబ్లం వచ్చింది. ఏమంట? వేరియబుల్స్ని డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను, అదే మనకు ప్రాబ్లం అయింది, అవునా? సో ఒక ఇన్స్టెన్స్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ని యూజ్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా దాని యొక్క ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అనేది ఉండాలి. అంటే ఇక్కడ ఐ అనేది దాని యొక్క ఆబ్జెక్ట్ కదా. సో ఆబ్జెక్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి, ఐ డాట్. అర్థమైందా? సో ఎందుకు నేను అది మిస్టేక్ రాశానంటే మీకు తెలియాలి ఆ ఎర్రర్ ఎప్పుడు వస్తుంది, ఎలాంటి సిచ్యువేషన్లో మనకు ఎర్రర్ వస్తుంది అనేది మీకు తెలియాలి. మీరు ఇన్స్టెన్స్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ని యూజ్ చేయకపోతే కంపల్సరీగా మీకు ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, ఆబ్జెక్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి ఇన్స్టెన్స్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ని యూజ్ చేసేటప్పుడు. ఓకే, ఇప్పుడు ఎర్రర్స్ అనేది సాల్వ్ అయ్యాయి. నెక్స్ట్ జావా స్పేస్ క్లాస్ నేమ్ ఏది ఇచ్చామో ఆ క్లాస్ నేమ్ని తీసుకోవాలి. మన యొక్క క్లాస్ నేమ్ ఇన్స్టెన్స్ టైప్ వేరియబుల్స్.
ఓకే. వచ్చాయా? బయట యొక్క వాల్యూ ఏమో 90 అని వచ్చింది. రైట్. ఎప్పుడైతే మీరు బయట యొక్క డేటా టైప్ తీసుకున్నారో ఆ బయట డేటా టైప్ తీసుకున్నప్పుడు దాని యొక్క వాల్యూ 90 అనేది వచ్చింది. ఓకే. సో నెక్స్ట్ మిగతా వాటికి మీరు ఏ వాల్యూ ఇవ్వలేదు ఇక్కడ. ఓకే. రిమైనింగ్ డేటా టైప్ ఏవైతున్నాయో వాటికి దేనికి కూడా వాల్యూ ఇవ్వలేదు. ఇవ్వకపోయినా మనకి వాటికి డిఫాల్ట్ వాల్యూ 0 అనేది వచ్చింది. నెక్స్ట్ అలానే సేమ్ ఫ్లోట్ డేటా టైప్స్ కూడా అలానే 0.0, డబుల్కి కూడా 0.0 అనేది వస్తుంది. ఓకే. సో ఇక్కడ ఫ్లోట్ డబుల్ 5 6. ఓకే. నెక్స్ట్ ఆర్ క్యారీ యొక్క డేటా టైప్కి వచ్చేసి ఒక ఎంటీ స్పేస్ అనేది మనకు వస్తుంది. బులియన్. నెక్స్ట్ లాస్ట్ వన్ స్ట్రింగ్ డేటా టైప్. స్ట్రింగ్ యొక్క డిఫాల్ట్ వాల్యూ నల్. ఓకే. ఒకసారి సేవ్ చేసి రన్. అన్ని డిఫాల్ట్ వాల్యూస్ ఫాల్స్, క్యారీకి ఎంటీ స్పేస్, బులియన్కి ఫాల్స్, స్ట్రింగ్కి నల్ల. సో ఇలా డిఫాల్ట్ వాల్యూస్ అనేటివి ఉంటాయి ఇన్స్టెన్స్ టైప్ ఆఫ్ వేరియబుల్స్కి. ఇన్స్టెన్స్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ని యూజ్ చేసుకోవాలంటే కంపల్సరీగా మనం వాటి యొక్క ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తాం? క్లాస్ నేమ్ అండ్ రిఫరెన్స్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ విత్ పెరాన్సిస్. ఓకే. టూ బ్రాకెట్స్ మనం ఎప్పుడైతే రాస్తామో వాటిని మనం ఇక్కడ పెరాన్సిస్ అని అంటాం. మెథడ్ దగ్గర కానీ లేకపోతే ఆబ్జెక్ట్ దగ్గర కానీ రాసినప్పుడు పెరాన్సిస్ అని అంటాం. ఎందుకు పెరాన్సిస్ అని అంటున్నాం అంటే అందులో మనం నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తాం. ఓకే. సో నెక్స్ట్ అందరికీ అర్థమైంది కదా? డౌట్ ఎవరికైనా ఉందా? నో డౌట్స్?